హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ కుమార్ ఫ్యాషన్కి స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే రాఖీ పండుగ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ రాఖీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం మన ఛానల్లో. రాఖీ పౌర్ణమి లేదా రాఖీ రక్షాబంధన్, కొన్ని ప్రాంతాల్లో లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణి పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తారు. ఇది అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాల సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఈ పట్టి కట్టడం ఈ పండుగ ప్రాధాన్యత విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్యకు జరుపుకునే మహోత్మరణ కార్యం. మహోత్మనత శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేది ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజున పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజుగా గాయత్రి పూజ చేసి కొత్త పవిత్రాన్ని ధరించి పాతదని తీసివేస్తారు. అసలు రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వితుడై తన పరిహారం అంతటాన్ని కూడా పెట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణి పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షాలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధమే నేడు రాఖీ పండుగ ఆచారమైందని పురాణాలు గట్టిగా చెబుతున్నాయి. ఇది ఒక కథ ప్రాచుర్యంలో ఉంది, కానీ వేరే కథ కూడా ఇంకో ప్రాచీనంలో. అది ఎక్కడ అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడికి బంధం అన్నా చెల్లెల అనుబంధం. అదొక దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణ అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందంట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కడుతుందంట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాఘాతం నుండి ఆమెను కాపాడుతాడని ఆ రోజు నుంచి రక్షాబంధనం మొదలైందంట. ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. ఇది గమనించిన శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఎంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఇన్ని కథల ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఏదైనా కానీ అన్నా చిన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఈరోజు మీరు కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాఖీ కట్టే విధానం ఎలా ఉండాలంటే, రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత తలపై అచ్చింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు మంచి జానపద పాటలు పాడి తర్వాత తమ సోదరుడికి ఆశీర్వదిస్తూ అచ్చింతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరుడి హారతి ఇస్తారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటారు.